ఈ బాయ్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా టేబుల్ టెన్నిస్, ఇండోర్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ అక్కడ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. అమ్మాయిల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఇండోర్ స్పోర్ట్స్. స్టూడెంట్ కి ఇప్పుడు బయటికి పైనకి అయితే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే ఎవరు అలో లేదు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా. బాయ్స్ హాస్టల్లో కానివ్వండి, గర్ల్స్ హాస్టల్లో కానివ్వండి, లోపలికి అలో అయితే లేదు. ఏదున్నా గ్రౌండ్ ఫ్లోర్ లో మాడుకోవచ్చు. సపరేట్ గా పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ ఉంది, అటు పక్కన ఇండోర్ స్పోర్ట్స్. ఆ టైప్ లో కంఫర్టబిలిటీ ఏ విధంగా క్రియేట్ చేయాలో అన్ని విధాలు క్రియేట్ చేసి పెట్టింది మన యూనివర్సిటీ. మనకు కనిపిస్తున్న వెనకాల బిల్డింగ్ బ్లాక్ మొత్తం కూడా బాయ్స్ హాస్టల్ మేడం. ఇందులో మెజారిటీ సెక్షన్ ఉండేంత కూడా తెలుగు అబ్బాయిలు ఉంటారు ఎక్కువ ఈ హాస్టల్లో. ట్రిపుల్ షేరింగ్ ఉంది, నాన్ ఏసీ ఉంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇందులోనే. ట్రిపుల్ షేరింగ్ అయితే బాయ్స్ కి అవైలబిలిటీ ఉంది, అమ్మాయికి డబుల్ షేరింగ్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ ఉంది. ఇదంతా మెస్ ఏరియా మేడం టోటల్లీ. మన స్టూడెంట్స్ ది ఒకసారి చూద్దాం మెస్ లోపల ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి. మెస్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, 2 ఫ్లోర్లు ఉంటాయి మెస్. ఓకే, వావ్, చాలా హ్యూజ్ ఉందండి. ఎంత కెపాసిటీ అండి ఇది? ఇది కింద 500 కెపాసిటీ, పైన 500 కెపాసిటీ మేడం. టోటల్ 1000 కెపాసిటీ ఉంటుంది. వన్ టైం సిట్టింగ్ 1000 మంది తినే అవకాశం ఉండే విధంగా మెస్ ఇది. ఏ టైమింగ్స్ నుంచి అవైలబుల్ అండి ఇది? ఓపెన్ 12 to 2 లంచ్ ఉంటుంది మేడం. ఓకే. మళ్ళీ 7:30కి డిన్నర్ ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 4:30కి స్నాక్స్ ఉన్నాయి. ఓకే. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది మళ్ళీ. ఓకే ఓకే. సో ఒకసారి మెనూ ఇవాళ ఏముంది ఉంటుందో చూద్దాం, ఏముందో ఇవాళ మెనూ ఏముందో. రోజు చేంజ్ అవుతుందా అండి మెనూ? ఎవ్రీడే చేంజ్ అవుతుంది. దానికి సంబంధించిన మళ్ళీ స్టూడెంట్స్ కమిటీ ఉంది ఇక్కడ. వీళ్ళు ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ కమిటీ మారుస్తుంది. ఎవ్రీ వీక్ వాళ్ళకి మళ్ళీ కొత్త రిజల్యూషన్ తీసుకొని వస్తున్నాం మన స్టూడెంట్స్. తెలుగు వాళ్ళు కూడా సపరేట్ గా చేస్తున్నారు. ఆలు, క్యాప్సికమ్, క్యాబేజ్ ఉంది, పన్నీర్ కర్రీ ఉంది, వైట్ రైస్, పప్పు, ఇంకా అక్కడ కూడా వైట్ రైస్ కూడా బాగుంటుంది. మన వాళ్ళు ఏంటంటే నార్త్కి వచ్చేసరికి రైస్ మరి బాగుంటుంది, వైట్ రైస్ బాగుంటుంది మేడం ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే మనకి బాస్మతి రైస్ దొరుకుతుంది, తినడం చాలా కష్టం, కానీ ఇది మన దొరికే రైస్ చాలా బాగుంది. అండ్ ఇందులో ప్రతిరోజు మనకి మెనూలో చేంజ్ ఉంటుంది కాబట్టి రోజు ఒకటే ఫుడ్ అన్న బోరింగ్ ఏమీ ఉండదు.